Andy. This is Dr. Shravanti Reddy, Director at Shubha Fertility, LB Nagar. So the topic for today is diet తోని ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ నంబర్ ఇంప్రూవ్ చేయొచ్చా అని పేషెంట్స్ అడుగుతుంటారండి. ఎగ్ నంబర్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి ఇంక్రీజ్ చేయడానికి. సో యాజ్ వి ఆల్ ప్రతిసారి డిస్కస్ చేసేదే ప్రతి వీడియోలో వీఆర్ బోర్న్ విత్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. సో అవే ఎగ్స్ మనకి ప్యూబర్టీకి అంటే మెచ్యూరిటీ వరకు 4 lakhs 2 million నుంచి 4 lakhs అయిపోతాయండి. ఆ 4 lakh ఎగ్స్ ఓన్లీ మనం త్రూ అవుట్ ద రిప్రొడక్టివ్ ఏజ్ అంటే అరౌండ్ 13 years నుంచి 45 years వరకు అవే ఎగ్స్ మనకి ఎవ్రీ మంత్ రిక్రూట్ అయ్యి వేస్టేజ్ అవ్వడం జరుగుతుంది. కొంతమందికి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి యాక్సిలరేటెడ్ లాస్ కూడా జరుగుతుంది. అంటే తొందరగా తగ్గిపోవడం లాంటివి కూడా చూస్తుంటాం. సో ఎగ్ నంబర్ అనేది మనం పెంచడానికి వీలు ఉండదండి. ఉన్న నంబర్ని మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కొంతవరకు వీలు ఉంది, కానీ కంప్లీట్గా ఎగ్ నంబర్ ఇంప్రూవ్ చేయడానికి ఇప్పటి వరకు ఎటువంటి మెడికేషన్ లేదండి. సో ఎగ్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు? ఫస్ట్ ఎగ్ క్వాలిటీ అంటే ఏంటి? మన ఎగ్లో మనకు క్రోమోజోమ్స్ ఉంటాయండి. వాటిలో ఏమన్నా అబ్నార్మల్ అంటే ఎన్వైరన్మెంటల్ ఇన్సిడెంట్స్ వల్ల, లేకపోతే స్లీప్ ఎక్కువ లేకపోవడం, స్ట్రెస్ వల్ల, ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఎనీ అదర్ కండిషన్స్ వల్ల, అదే ఏజ్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇంక్రీజింగ్ ఏజ్తోను. సో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఫస్ట్ మనం కొంచెం లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ డైట్ తీసుకుంటే కొంతవరకు మనకు బెటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. హెల్తీ డైట్ అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండి. ఇంక్లూడ్ ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ గుడ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇంటూ యువర్ డైట్. ఈ హెల్దీ డైట్ ఇంక్లూడ్ చేసుకొని వైటమిన్ రిచ్ ఫుడ్స్, జింక్ రిచ్ ఫుడ్స్, ఫోలేట్ రిచ్ ఫుడ్స్ అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. అంటే ఇన్ఫ్లమేషన్ తక్కువ అయ్యే డైట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రెడ్ మీట్ అవాయిడ్ చేయమని చెప్తాం అండ్ టాక్సిన్స్ అన్ని అవాయిడ్ చేయమని చెప్తాం. ఈ ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ అంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం అట్లాంటివన్నీ అండ్ కుకింగ్ యుటెన్సిల్స్, టెఫ్లాన్ లాంటివి అవి కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాం. ఇట్లాంటివన్నీ పాటిస్తూ దాంతోపాటు కంప్లీట్లీ స్మోకింగ్ లాంటివి మీకు అలవాట్లు ఉంటే స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ అట్లీస్ట్ గుడ్ స్లీప్ అంటే 8 to 10 hours ఆఫ్ గుడ్ అడిక్వేట్ స్లీప్ తీసుకొని అండ్ స్ట్రెస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. వర్క్ స్ట్రెస్ అన్నామండి, ఇమోషనల్గా మీరు ఏమైనా యూఆర్ గోయింగ్ త్రూ ఎనీ స్ట్రెస్ సైకలాజికల్ స్ట్రెస్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. దానికోసం మీరు యోగా అండ్ మెడిటేషన్ కూడా మీరు మీ డైలీ లైఫ్లో మీరు ఇంకల్కేట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 30 minutes ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ స్లీప్ క్వాలిటీ అండ్ యువర్ హెల్త్ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్. ఇవన్నీ ఇంకా ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్గా దెల్ బి అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ అండి. థ్యాంక్ యూ.